ఎందుకంటే వాళ్ళ ఉనికి కోల్పోతుంది. వాళ్ళ ఉనికిగా ఉండదు ముందటి లెక్క. ఎందుకంటే పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీని నమ్మేటట్టు లేదు. వాళ్ళు చేసే అరాచకాలు, ఇంతకుముందు చేసిన అరాచకాలు ఇట్లా అన్ని చూస్తే కూడా పబ్లిక్ ఇంకా మర్చిపోలే వాళ్ళ గురించి. కూడా వాళ్ళని ఆ వాళ్ళు చేసేటి ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు చేసేటి అన్ని కూడా ఎట్లున్నాయంటే వాళ్ళు పబ్లిక్ లకు వస్తలేరు, వాళ్ళ అప్రోచ్ కూడా పబ్లిక్ లకు వస్తలేదు అని చెప్పి కూడా వాళ్ళు భావించి ఒక కొత్త నాటకం తెరదీసిండ్రు. ఫస్ట్ ఏమో దాని నాటకం వాళ్ళు ఇచ్చుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడో ప్రిడిక్ట్ చేసిన, ఎప్పుడైతే కేటీఆర్ గారిని పార్టీ ప్రెసిడెంట్ చేసిందో ఈమె ఖచ్చితంగా ఆ అసంతృప్తితోని ఖచ్చితంగా వేరే పార్టీ అయినా పెడుతుంది, లేకపోతే ఆంధ్లకు ఏదో లొల్లిళ్ళు అయితే అని చెప్పి మేము అనుకున్నాం ఫస్టే. కానీ అందులోకి బీజేపీ లాగుడు అనేది పెద్దగా హాస్యాస్పదం. ఎందుకంటే బీజేపీకి సంబంధం ఏంది? ఇవాళ బీఆర్ఎస్ ని వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ బీజేపీ కొట్లాడిన విధానం చూసి అక్కడ బీజేపీ అధిష్టానంతో కొన్ని అప్పుడు అధ్యక్షుల్ని చేంజ్ చేసినట్లా అటు ఇటు చేసినట్లా ఇవాళ మేము రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చే జస్ట్ లా మిస్ అయిందని చెప్పి అది కాంగ్రెస్ తీసుకుపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కొట్లాడింది ఓన్లీ బీజేపీ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ కూడా ఇది తప్పని చెప్పి ఎక్కడ మాట్లాడలే. వాళ్ళకి ఏదో బీజేపీలా కొంచెం జరిగిన ఏదైతే నాయకత్వంలో అది ఉన్నదో దాని తగ్గట్టు కాంగ్రెస్ లబ్ధి పొందింది. కానీ కాంగ్రెస్ కి అసలు చేసింది ఏందని చెప్పి కూడా వాళ్ళు బీఆర్ఎస్ టైంలో, బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించే టైంలో కాంగ్రెస్ చేసింది శూన్యం. వాళ్ళు చేసింది ఏం లేదు. అప్పుడు చేసినప్పుడు బీజేపీ ఫుల్ ఫ్లెజ్ లా ఫ్రంట్ లా కొట్లాడి ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మొత్తం బీజేపీ పార్టీ బయట పెట్టింది. తర్వాత ఇవాళ కవిత గురించి వస్తే, కవిత గారు వారు అసలు ఏం మాట్లాడుతుందో వాళ్ళకే అర్థమైతలేదు. షర్మిల గారు పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళ అన్నని వాళ్ళు సేమ్ అక్కడ కూడా ఆ అన్న వదినతో పడక ఆమె పేచి పెట్టుకొని పార్టీ పెట్టుకోవడం జరిగింది. కానీ అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ అన్న వదిన కేటీఆర్ వాళ్ళ ఆ మిసెస్ తోని వాళ్ళతో లొల్లయి ఇవాళ మళ్ళీ ఈ పార్టీ పెడుతుంది. కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యల గురించి, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏది ఫోకస్ చేయాలి, ప్రజల గురించి మాట్లాడే అవసరం వాళ్ళకి అసలు ఎక్కడ కనిపిస్తలేదు. వాళ్ళ ఏదిన్నో కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో చూపించుకునేందుకు నేను పెద్ద అని చెప్పి చూపించుకునేందుకు తప్పించి కూడా ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో అందులోకి ఎలక్షన్ లేదు, ఏం లేదు. ఒక కింది స్థాయి నుంచి ఎలక్షన్ పెట్టినప్పుడు ఎలక్షన్ త్రూ ప్రాసెస్ తీసుకొని ఒక అధ్యక్ష పదవికి పోటీ చేస్తే బాగుంటుండే. మీరు అట్లాంటి ఎలక్షన్ పెట్టకుండా ఏది లేకుండా మీరు అడాక్ కమిటీ వేసి ఇవాళ అడాక్ కమిటీ త్రూ మీరు కేటీఆర్ గారిని తీసుకున్నాక అడాక్ కమిటీల ప్రెసిడెంట్ చేసినాక దానికి మళ్ళా పెద్ద ఎత్తున ఇది అంతా ఎందుకు అవుతుంది అనేది వాళ్ళే ఒక సినిమా, ఒక సస్పెన్స్ సినిమా క్రియేట్ చేసినట్టు చేస్తుంది. కానీ ఇది సస్పెన్స్ సినిమా కాదు, ఇది పెద్ద కామెడీ సినిమా అయిపోయింది. ఇది ఏంటంటే ఆ కామెడీ సీన్ లా నేను చిన్నప్పుడు సినిమా చూసినది ఆంధ్రప్రసాద్ ఏదన్నా కూడా మన జంబాలెక్కడి అలీబాబా అరజన్ దొంగలు, అందులో అలీబాబా అరజన్ దొంగల్లా వీళ్ళు కాదు వాళ్ళు కాదు, మా అల్లుని పెద్ద దొంగతనం చేసిన పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే మేము అందరినీ పార్టిసిపేట్ చేస్తామన్నట్టు వాళ్ళ అల్లుని ఇస్తామని చెప్పి అట్లా మాట్లాడే విధంగానే సేమ్ బీఆర్ఎస్ కూడా అదే విధంగా పోతున్నది. మనం ఒకసారి భీమరావు నాయక్ గారు